రాష్ట్రంలో ప్రజల గురించి మాట్లాడుతున్నా. ప్రజల సంక్షేమము ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత. ఒక్కటి నేను చెప్పదలిసింది, ఇప్పుడు నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీఎం గారికి స్వాగతం పలకడం జరిగింది. మేము దాన్ని రాజకీయం చేయలేదు, మేము చాలా సంతోషంగా హ్యాపీగా అందరము పార్టీలు అనేది ఎప్పుడు ఏదున్నా ఆ వ్యక్తిని మేము గౌరవించినాం. ఒక రాష్ట్ర సీఎంని తను గౌరవించారు, స్వాగతించారు, మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము అనేది ఏంటంటే అక్కడ బోనం కింద పడ్డదంటే నిజంగా కూడా నాకు కూడా ఇప్పుడు మన ఇంట్లో దీపం వెలిగించినప్పుడు 5 నిమిషాలకే దీపం ఆరిపోయింది అనుకో చాలా టెన్షన్ మొదలవుతుంది. కాబట్టి దాంట్లో ఆందోళన ఉంటుంది, అది రాజకీయం కాదు. కాబట్టి స్వర్ణమ్మ చెప్పినట్టుగా తప్పకుండా దాన్ని మనం పాటించాలి. ఎందుకంటే దేవుడు మన అమ్మవారు సూచిస్తుంది ఆమె రూపకం. కాబట్టి దాన్ని ఎట్లా నివారణ అనేది 100% గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి మీద బాధ్యత ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఇదే చెప్తుంటాం, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని అన్నం. ఇప్పుడు మనం గతంలో ఆ బోనం సమర్పణ అనేది అంటే నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, మన మట్టి కుండలో బోనాన్ని మంచిగా అన్నం వండి అందులో పెట్టి పట్టి కుండలు ఇవాళ ఏం చేస్తున్నామండి మనము అంటే ఇట్లాంటి కొన్ని పాటించాలి. ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి అలాంటి మనం కొన్ని జరగాలంటే ఇట్లాంటి కొన్ని కూడా మనం సాంప్రదాయబద్ధకంగా వెళ్తేనే బాగుంటుంది అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. అమ్మవారు సూచిస్తుంది అంటే మనం దాన్ని జాగ్రత్త పడాలని అంటుంది, దాన్ని రాజకీయం చేయొద్దు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. సరే ప్రకృతి వల్ల వచ్చిన దాన్ని మనము జాగ్రత్త పడాలి, కానీ మనం దాన్ని ఆపలేము. గతంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండగట్టులో ఎంతోమంది చనిపోయిండ్రు. అది మనము దేవుడిని మనం ఇప్పుడు ఎవరిని నిందిస్తాం చెప్పండి ఇందులో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆశిస్తాం, మంచి జరగొద్దని. అక్కడ ఒక పాప పుట్టాలి అని మేము అనుకున్నాం, బోనం సమర్పించి కింద పడ్డదంటే ఆమె ఏడుస్తుంది, మేము కూడా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. దానికి మనం పోలీసు వాళ్ళంటే పోలీసు వాళ్ళు ప్రజల భద్రత వాళ్ళ బాధ్యతగా స్వీకరిస్తున్నారు. అక్కడ ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, తప్పకుండా మేము దాన్ని అంటే కూర్చొని చర్చించుకుంటాం. అది అక్కడ ఇలాంటి మళ్ళీ పునరావృతకు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. ఇది రాజకీయ పరంగా పోకుండా తోపులాటలో, ఎందుకంటే మంచిగా తెలంగాణలో బోనాలంటే అసలు ఇక దాన్ని మించింది లేదన్నమాట. ఇంకా ధూమ్ ధామ్ ఉంటుంది కదా, ఆ ధూమ్ ధామ్లో ఎగరడంలో ఆ తోపులాటలో జరిగింది. అది జరిగిన దాన్ని కూడా మేము బాధపడుతున్నాము. ఆమెకు ఒక్కదానికే కాదు అక్కడ జరిగింది. ఇంకొక విషయము, గోల్కొండ మొదలు పెడితే సికింద్రాబాద్ మొదలు లాల్ దర్వాజా బోనాలు చాలా హ్యాపీగా సంతోషంగా మనం జరుపుకోవాల్సిన పండుగలు ఇవి. దీన్ని పండుగల మీద కూడా డిస్కషన్స్ పెట్టుకొని మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్టుగా ఏ మతానికి ఆ మతం, మన బోనాలు, మన తెలంగాణ అంటేనే మన సంస్కృతి బతుకమ్మ బోనాలు. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనోజ్ గారు, ఇక్కడ మనం జరగాల్సింది ఏంటంటే మనము ఆ విగ్రహం అనేది తప్పకుండా ప్రతిష్ఠించాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అమ్మవారు చెప్తుంది, దాని నివారణ అనేది ఆమె చెప్తుంది, దాని రూపకంగా మనం చేసుకోవాలి. ఈరోజు కూడా చర్చ సమావేశాలు కూడా జరుపుకుంటున్నారు. అది అందరూ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి. ఏ పార్టీ నాయకుడు మొక్కినా రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కోరుకుంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళే బాగుండాలి, బీజేపీ వాళ్ళు బాగుండవద్దని కోరుకోరు ఎవరు. అయితే దీన్ని మనం అనేది సమన్వయం పాటించి మీరు సలహాలు సూచనలు ఇచ్చి దాని నివారణ ఏందనేది మనము ముందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని నివారణ అనేది ఏంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంకొకటి జోగినిల విషయానికి వస్తే నేను శ్యామల గారికి కూడా ఒకటే చెప్తున్నాను, మీరు బాధపడొద్దు, మీరు ఏడవద్దు, మీరు ఏడిస్తే మంచిది కాదు. అందుకే కదా ఈరోజు ట్రాన్స్జెండర్స్కి రేవంత్ రెడ్డి గారు పెద్దపీటనే ఇస్తున్నారు. మీరు ఏదైతే అడుగుతున్నారో తప్పకుండా మాకు ఈ దేవాలయాల దాంట్లలో మాకు డైరెక్టర్లు కానీ ఏదైనా పదవులు ఇవ్వాలని చెప్తున్నారు. తప్పకుండా మీరు అడిగే రైట్ మీకుంది. నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం అవసరం లేదు, ప్రభుత్వ బాధ్యత అది. మీరు పెద్దవి ఏం అడగట్లేదు, రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మంత్రి కొండా సురేఖ గారు కానివ్వండి, మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి పదవులు ఇచ్చినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు బాధపడొద్దు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు ఒక క్యూ లైన్ కావాలన్నారు, మాకు స్పెషల్గా ఇట్లా అన్నారు. తప్పకుండా వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మాది ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించాలి అందరం కలిసి. ఇవాళ ఒక గవర్నమెంట్ అనే కాదు, అందరం దాన్ని మనం కొన్ని యాగాలు చేస్తుంటాం, యజ్ఞాలు చేస్తుంటాం, కొన్ని ఉంటాయి దాంట్లకు. కాబట్టి అన్ని అర్చకులు కానివ్వండి వాళ్ళు చెప్పిన సూచనలు మనం పాటించాలి. దాన్ని ఎట్లా చేయాలనేది చూడాలి. ఏ ఒక్క వ్యక్తికి ఏది జరిగినా కూడా అది మా బాధ్యతగానే మేము భావిస్తాం. కాబట్టి ఏది చెప్పినా కూడా భవిష్యవాణి చెప్పినప్పుడు అందరం వింటాం. పెద్ద మహామేధావులు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఏది చెప్పినా కూడా దేవుడి ముందు మనం అందరము తలదించాల్సిందే, వేడుకోవాల్సిందే. ఆ సూచనలు మనం ఎట్లా రాకుండానే నివారణ, అంతేగాని
మనం వచ్చేదాన్ని అయితే ఆపలేము. మనము అయ్యప్ప పూజ చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎన్నో జరుగుతుంటాయి. అలా జరగొద్దు, మంచిగా పోయి మంచిగా రావాలని కోరుకుంటాం. కాబట్టి అట్లాంటి దాన్ని ఇప్పుడు కుంభమేళా ఉంది, కుంభమేళా చాలా జరిగినప్పుడు అప్పుడు ఎవరిని మనం బాధ్యతగా అది చేయలేము. జరగకుండా నివారణ స్వర్ణమ్మ చెప్పినట్టుగా దాన్ని ఎట్లా రాకుండా వచ్చేదాన్ని నివారించుకునే విధంగా మనం చర్చించుకోవాలి. ఇక్కడ రాజకీయాలు చేయకుండా అనేదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. మెయిన్గా ఈరోజు పొద్దున్న నుంచి కూడా చూస్తున్నాము, మాకు అందులో చైర్మన్ కానీ మాకు డైరెక్టర్లు కావాలని అడుగుతున్నారు. అయితే మీరు కొంచెం సమన్వయం పాటించాలి అమ్మగారు. అంటే ఆ ఉద్దేశంతోనే లేదు అంటే వాళ్ళు అడగడంలో తప్పు లేదు తమ్ముడు మనోజ్ గారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడగడంలో తప్పు లేదు, మాకు కూడా ఒక అవకాశం కల్పించమంటారు. తప్పకుండా కార్యక్రమం నిరసన కోసం కదా వాళ్ళు అడిగేది. లేదు వాళ్ళు బోనం కింద పడింది అని బాధపడుతున్నారు. వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా అడిగారు, చాలా సందర్భాలలో అడిగారు. ఒక బాధ్యత గల వ్యక్తిని అక్కడ పెట్టాం కాబట్టి అక్కడ తోపులాటలో జరిగిందేమో, అది ఏది జరిగినా కూడా అరిష్టమే. ఎందుకంటే రాష్ట్రానికా కుటుంబానికి అని కాదు, ఒక ఆడపిల్ల ఏడుస్తుందంటే బాధనే. కాబట్టి దాన్ని ఎట్లా చేద్దాం, దాన్ని కూడా ఒక నివారణ ఉంటుంది. ఏదైనా వచ్చేటప్పుడు జరిగినప్పుడు కూడా ఒక నివారణ, మనం ఇట్లా రాకుండా జాగ్రత్త పడాలని ఉంటాం కదా. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు వర్షాలు పడాలనో లేకపోతే రాష్ట్రం బాగుండాలని యజ్ఞం చేసిరు కదా, అట్లా మనం కూడా దాన్ని ఎట్లా అనేది ఉండాలి. అయిపోయిన దాని గురించి మనం బాధపడొద్దు. అలాంటి పొరపాటు డెఫినెట్గా చేస్తామండి. డెఫినెట్గా ప్రతిపక్షాలలో ఎవరు చెప్పినా ప్రజలు చెప్పినా మా బాధ్యతకు లేదు, వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం 100%. నేను అమ్మవారిని కూడా అదే కోరుకుంటున్నా. మాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మాకు ఎదుర్కొనే శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రజలు సంతోషంగా ఉంచాలనే ఇవాళ అమ్మగారిని కోరుకుంటాము. ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో వచ్చే ఈ బోనాలు అత్యంతగా మన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణలోనే బోనాల పండుగ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇలాంటివి ఏవి జరిగినా కూడా మాకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని అమ్మనే మొక్కుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సందరెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ శ్రవణ్ గారు, అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు. సో ఇది వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల యొక్క రియాక్షన్. సో మొత్తంగా రంగం భవిష్యవాణి మాత్రం ప్రమాద గంటికలు మోగబోతున్నటువంటి హెచ్చరికలను అయితే ఇచ్చారు స్వర్ణలత గారు. మరి ఆ ప్రమాద గంటికల నుంచి బయటపడడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉంటాయి, తర్వాత రానున్న రోజుల్లో కుంభవృష్టి ఉంది, వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. సో పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలనే ఒక సూచనని, ఒక సలహాని కూడా ఆ భవిష్యవాణిలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మీ అభిప్రాయం ఏంటి భవిష్యవాణి పైన కామెంట్ చేయడంతో పాటు ఒకసారి మళ్ళీ రంగం భవిష్యవాణి తనేం చెప్పారో చూద్దాం. కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలకు. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయంగా నీ విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట ఖచ్చితంగా అయినంత తొందరగా చేయడానికి ఈ 6 మాసాల లోపు